తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దొంగ ఓట్లతో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ చేసి విజయం సాధించారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేసింది తామేనని వ్యాఖ్యానించారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. జరిగింది ఓట్ చోరీ కాదని, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు చేసిన న్యాయమేంటని ప్రశ్నించారు రామచంద్రరావు. ఎన్నికలస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలైపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే, మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. మొత్తం ఉండకపోవచ్చు, కొంత గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల ఒక సమస్యను తీర్చలేక వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ ఒక రిజర్వేషన్ల గురించి 42లో మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులు.